ఒక అడవిలో ఒక నక్క నివసిస్తూ ఉంటుంది. ఒకరోజు అది ఎంత వెతికినా ఆహారం దొరకలేదు. ఆకలి బాధను తీర్చుకోవడానికి ఏదో ఒకటి తినాలని వెతకసాగింది. ఎంత వెతికినా, ఎంత ప్రయత్నించినా ఆహారం మాత్రం దొరకలేదు. అంతలో దానికి ఒక ద్రాక్ష తోట కనిపించింది. అప్పటి వరకు నక్క ఆ ద్రాక్ష తోటను ఎన్నడూ చూడలేదు. అక్కడి వాతావరణం దానికి బాగా నచ్చింది. ఆ ద్రాక్ష పళ్ళు ఎత్తుగా ఉండడంతో ఆ నక్కకు అందలేదు. ఆకలితో ఉన్న ఆ నక్క ఆ ద్రాక్ష పళ్ళను చూడగానే తినేయాలనిపించింది. ఎలాగైనా వాటిని తినాలని పైకి ఎగిరింది. కానీ అవి అందలేవు. మళ్ళీ తిరిగి ప్రయత్నించింది. అది చాలా సార్లు ఎగిరినప్పటికీ ద్రాక్ష పళ్ళు అందకపోవడంతో అది నిరాశ చెందింది. అయినా పట్టుదల వదలకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి చివరికి విఫలమైంది. నక్కకు అందనంత ఎత్తులో ఆ ద్రాక్ష పళ్ళు ఉన్నాయి. ఎన్నో రకాలుగా ప్రయత్నించిన ఆ నక్క చివరికి అలసిపోయింది. దాని శరీరంలోని శక్తి అంతా నశించింది. దాంతో ద్రాక్ష పళ్ళ కోసం ఎగిరే ప్రయత్నం విరమించుకుంది. అయితే ద్రాక్ష పళ్ళు తినాలనే దాని కోరిక మాత్రం చావలేదు. చివరికి నిరాశగా వెనుతిరిగిన నక్క తనకు తాను ఇలా ఓదార్చుకుంది. ఈ ద్రాక్ష పళ్ళు చాలా పుల్లగా ఉంటాయి. అందుకే అవి అందలేవు. ఇకపై వాటిపైన కన్నెత్తి కూడా చూడను అని తనది తాను సమర్థించుకుంది. నీతి: మనకు అందని దాని గురించి, మనకు తెలియని దాని గురించి చెడుగా చెప్పడం చాలా సులభం.